స్నాక్స్ చేస్తున్నావమ్మా? ఫ్రెంచ్ ఫ్రైస్. లేట్ అవుతుంది కదమ్మా. లేదు, ఫాస్ట్గా 15 మినిట్స్లో చేసేసుకుందాం. అవునా? సరే. ఈజీగా 15 మినిట్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. ముందుగా పీల్ చేసుకున్న ఆలూస్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని అన్ని ఆలూస్ని ఇలా కట్ చేసుకున్నాక దీంట్లో ఉన్న స్టార్చ్ మొత్తం వస్తుంది. 5 మినిట్స్ వదిలేద్దాం. ఈ వాటర్ని పడేసి మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని క్లీన్ చేస్తాం. ఇక్కడికి వాటర్ పడుతుంది. దీని కర్రీకి ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉంచుతాం. 5 మినిట్స్ బాగా బాయిల్ చేయాలి. స్టవ్ ఇలా పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేయాలి. స్కూల్లో నుంచి వచ్చినాక పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి ఇవ్వండి. అప్పుడు హెల్తీగా తింటారు వాళ్ళు. ఇలా ఒక 5 మినిట్స్ బాయిలింగ్కి పెట్టాక ఎప్పుడైతే వాటర్ పైన నురగ వస్తుందో అప్పుడు వెంటనే తీసి ఆ వాటర్ అంతా వంపేశాక ఒక బౌల్లో వేసుకోవాలి. అలా వేసుకున్న ఆలూస్ని బాగా హీట్ అయిన ఆయిల్లో కొన్ని వేసి వాటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన ఆలూస్ని మళ్ళీ తీసి అలా అన్ని ఆలూస్ని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగే అన్ని ఆలూస్ని ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కకు ఉంచేసుకోవాలి. నిఖిత, ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేయట్లేదు మా. నువ్వేం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో చూసి నేర్చుకుందామని కూర్చొని చూస్తున్నాను. ఒకసారి ఫ్రై చేసుకున్న ఆలూస్ని రెండోసారి ఆయిల్లో వేయగానే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని లైట్గా పెరి మసాలా వేసేసుకుంటే అయిపోయింది. 15 మినిట్స్లో టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అవుతుంది. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి టేస్టీగా చేసి పెడితే బయటి ఫుడ్డే అడగరు. ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ చూసావు కదా నాన్న, ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉందమ్మా. ఓకే అమ్మా. వావ్ అమ్మా, సూపర్ ఉందమ్మా. నిజంగా ఎవ్వరు బయట కూడా తింటూ తెలుసా, ఇంత సూపర్ ఉంది. సూపర్ అమ్మా. Do you like it? యా అమ్మా, ఐ లైక్ ఇట్. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నిక్కీ మన్వి డైరీస్. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాం.